హలో అండి. ఈరోజు వచ్చేసి ఇలా ఉల్లిపాయలతో ఉల్లిపాయ చారు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఈజీగా అయిపోయే వంటకం అండి ఇది. ఇది వచ్చేసి నేను 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, మీడియం సైజువి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా ఆనియన్స్తోని మంచి చారు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, ఇలా ఆనియన్స్, ఇక్కడ వచ్చి కరివేపాకండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోని టేస్టీ చారు అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇలా కడాయి అయితే పెట్టేసుకున్నానండి. ఇలా ఆయిల్ అనేది వేసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి దీంట్లో జీలకర్ర యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. కూరగాయలు ఏం లేనప్పుడు ఇంట్లో ఏం హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఆవాలు వేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలా కరివేపాకు వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. వాటర్లో కడుగుతాం కాబట్టి అది ఫేస్ పైన పడుతుంది ఆయిల్లో వేయగానే. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసాం కదా. చాలా బాగుంటుందండి ఉల్లిపాయ చారు. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. మాత్రం ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఇలా సైడ్ డిషెస్కి కూడా బాగుంటుంది. ఏమైనా ఫ్రైలు, చికెన్, అలా నాన్ వెజ్ ఐటమ్స్ అయినా లేకపోతే వెజ్లో ఏమైనా ఫ్రై చేసుకున్నా కూడా సైడ్కి కాంబినేషన్ ఈ చారు అనేది సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి. కాస్త మంచిపోవాలి ఆనియన్స్ అన్నీ. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఇలా చీలికలు తీసి వేసాను. ఇక్కడ కాస్త సాల్ట్ వేద్దామండి ఆనియన్స్ మధ్య విధంగా. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మూత అనేది పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ వరకు ఇదంతా పూర్తిగా మగ్గే విధంగా ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుదాం. మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఆనియన్స్ చూసారా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం పసుపు అనేది వేసుకుందామండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ వేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకుందాం. సరే మూత పెట్టేసుకుందాం. ఉప్పు కారాలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా చేసి చూద్దామండి. ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇలా దగ్గర ఫ్రై అయిన తర్వాతనే వాటర్ అనేది వేసుకోవాలండి. నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తాను. అలాగే ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఓపెన్ చేసి చూద్దామండి. చారు అంతా ఇలా మరిగిపోతుంది కదండి. ఉల్లిపాయ చారు అయిపోయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా ఇలా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. పూర్తిగా ఉడికిపోయినాయండి ఆనియన్స్ అంతా. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఈ వేడిగా ఉండే చారుని చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు
ఇది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని తినండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ చేసుకోకపోతే మాత్రం ఈ మంచి టేస్ట్ అనేది మీరు మిస్ అవుతారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి.